కార్యాలయంలో రాజ్ కేశిరెడ్డి విచారణ ముగిసింది. కొన్ని ఆధారాలను చూపించి రాజ్ కేశిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల తర్వాత రాజ్ కేశిరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. ముందరబండి అన్నా చక్కగా ముందుకైతే కెమెరా తప్ప హలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి, రాజ్ కేశిరెడ్డి విచారణ ఏ విధంగా సాగుతోంది? హెల్త్ రిపోర్ట్ తర్వాత ఎప్పటిలోగా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది? స్వామి, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కీలక సూత్రధారిగా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతనికి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా విచారణకు హాజరు కాకపోవడం, సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్న నేపథ్యంలో అతనిపై ప్రత్యేక నిఘా పెట్టిన సిట్ అధికారులు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాయంత్రం అదుపులో తీసుకున్న తర్వాత అరెస్ట్ కూడా చూపించడం జరిగింది. నిన్న రాత్రి 11 గంటల సమయంలో విజయవాడ సిట్ కార్యాలయానికి ఆయన తీసుకొచ్చారు. తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా తొలి విడతగా వివిధ రూపాల్లో ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రధానంగా ఈ దర్యాప్తులో అనేక అంశాలు గుర్తించారు. ఆ అంశాల్లో భాగంగా సాంకేతికపరమైన అంశాలతో పాటు ఈ మద్యం లావాదేవీలు, డిస్టిలరీ కంపెనీలకు సంబంధించి అనుమతులు ఏ విధంగా ఇచ్చారు, ఎవరెవరితో మంత్రాలు జరిపిన అంశాలపై కూడా ఇప్పటికే డిస్టిలరీ ఆ రోజు ముడుపులు ఇచ్చుకొని, లంచాలు ఇచ్చుకొని అక్కడ అనుమతులు తెచ్చుకుని చాలామంది కూడా విచారించారు. వారి నుంచి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్లన్నింటిలో కూడా కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలకంగా తమతో మంత్రాలు జరిపారు. ఆయన చెప్పిన ప్రకారమే తాము డబ్బులు ఇచ్చాము, అదేవిధంగా అనుమతులు తెచ్చుకునేప్పుడు కూడా ప్రతి నెల లేకపోతే వాటాలు కూడా ఇచ్చాము. ఎందుకంటే ఒక్కో డిస్టిలరీ కంపెనీకి తయారీకి సంబంధించి ఆ కొంతవరకు మాత్రమే, అంటే ఎక్కువ ముడుపులు ఇస్తే ఎక్కువ తయారు చేసుకునేట్టు, తక్కువ ముడుపులు ఇస్తే తక్కువ తయారు చేసుకునేట్టు కూడా అనుమతులు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాటికి మరింత ఈ అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ముడుపులకు సంబంధించి మొత్తం అతని ముందు సేకరించిన ఆధారాలు కూడా ఉంచారు. అయితే కొన్ని అంశాలకు సంబంధించి కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి తనకు కొన్ని మంత్రాలు చేసినట్టు ఒప్పుకున్నప్పుడు కూడా మరికొన్ని సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇటు విజయసాయి రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది నుంచి సేకరించిన సమాచారాలకు స్టేట్మెంట్ల ఆధారంగా కూడా మరికొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో విచారణ సహకరించకుండా తనకు తెలియదన్నట్టు కూడా చేశారు. దీంతో మరోసారి ఉదయం 7 గంటల నుంచి ఇప్పుడు 4 గంటల వరకు కూడా మరో విడతగా విచారణ సాగిస్తూనే ఉన్నారు. మధ్యలో 1 గంట పాటు మాత్రం భోజనానికి బ్రేక్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. పదే అనేక అంశాలు ప్రస్తావించినప్పుడు కూడా అతను పూర్తిస్థాయిలో సమాచారం అయితే ఇవ్వలేదని చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరి నిన్న సాయంత్రం 6 గంటలకు ముందే ఆయన అదుపులో తీసుకున్న నేపథ్యంలో ఈరోజు 6 గంటల లోపు కోర్టులో హాజరు పెట్టాల్సిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి నేరుగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు అనంతరం నేరు విజయవాడ కోర్టులో ఆయన హాజరుపరుస్తారు. అక్కడ న్యాయమూర్తి రిమాండ్ విధించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ రిమాండ్ విధిస్తే మళ్ళీ ఈ కేసులో ఫర్దర్గా చాలామంది పేర్లు, చాలామంది పాత్రలు ఉన్నాయి. వాటికి సంబంధించి వారందరితో కూడా కేశిరెడ్డితోనే నేరుగా అనుబంధం ఉంది. మధ్యవర్తులు కూడా కేశిరెడ్డితో మాట్లాడుతుమే తప్ప ఒకరికి ఒకరు, అంటే కొన్ని సినిమాలు చూపిస్తూ ఉంటాం, వీళ్ళకి మధ్యలో పాత్రలకి తప్ప ఇతర మధ్య వ్యక్తులకు ఎక్కడ సంబంధం ఉండదు. అదేవిధంగా ఇటు తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి కేశిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి మధ్యవర్తులు కొంతమందిని నియమించుకుని వారికి వీరికి సంబంధాలు లేకుండా కేవలం ఇతరే అందరితో కూడా మంత్రాలు జరుపుకుంటూ ఎవరిని ఎటు పంపించాలి, ఎవరి ద్వారా ఏ డబ్బులు ఎటు పంపించాలనే అంశాలపై కూడా పూర్తిగా కేశిరెడ్డి కనుసరణలోనే వ్యవహారం మొత్తం నడిచిందని కూడా నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు అతను పూర్తిగా సమాచారం ఇస్తే ఒక లెక్క, ఒక సమాచారం కొన్ని అంశాలకు సంబంధించి దాటవేసిన నేపథ్యంలో మరోసారి అతన్ని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. తద్వారా చాలామంది ఇందులో ఎవరైతే పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారో మరింత మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్లో ఇప్పటికే కీలకమైన ఒక వ్యక్తిని కూడా గుర్తించారు. అతను కూడా అదుపులో తీసుకుని విచారించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈరోజు సిట్టు బృందం ముందు విచారణలో ఏ అంశాలు సంబంధించారు, ఎవరి పేర్లు ప్రస్తావించారు, ఏ సమయాల్లో ఎవరెవరు తనకు సహకరించారు, ఏ అంశాలు తాడేపల్లి ప్యాలెస్కు ఏ విధంగా డబ్బులు అందజేశారు, ఇటువంటి అంశాలకు సంబంధించి అసలు అతను ఏం చెప్పాడు,
దానికి సంబంధించి తమ పేర్లు ఏమైనా బయటకు వచ్చాయని చెప్పి చాలామంది వైసీపీ కీలక నేతల్లో ఆందోళన ఆతృత అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ మొత్తం రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేశారు. కోర్టులో ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పిలిపించి అప్పచెప్పడం కూడా జరిగింది. మరి కొద్దిసేపట్లోనే కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. స్వామి, రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సిట్ కార్యాలయంలో రాజ్ కసిరెడ్డి విచారణ ముగిసింది. కొన్ని ఆధారాలను చూపించి రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. కొన్ని అంశాలు తనకు తెలియదని, సంబంధం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల తర్వాత రాజ్ కసిరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు.